హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈరోజు మన వీడియోలో ఊక్సులు కాజాలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి. సాక్ పీస్ తీసుకోవాలి. ముందుగాను ఫ్రంట్ రెండు కాజా బట్టే ఊక్సులది రెండు సమానంగా పెట్టుకొని ఫస్ట్ ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ పై దానికి కింద దానికి రెండింటికి కూడా ఫస్ట్ పైన వేయాలి. సెకండ్ డ్రాయింగ్ ఎక్కడ గీసుకోవాలి, ఆ తర్వాత మధ్యలో గీసుకోవాలి. ఇలాగే మధ్యలో కూడా గీసుకుంటే మనకి అర్థమయ్యేటట్టు ఉంటుందండి. మీకు అర్థమవుతుందని ఇలా డ్రాయింగ్ గీసానండి. నేనైతే డ్రాయింగ్ గీస్తానండి, డైరెక్ట్గా వేసేస్తాను. ఫస్ట్ ఇగండి సూదిలో 4 పొరలు ఎక్కించాలండి. ఇలా అయితే చాలా నీట్గా వస్తుంది, థిక్గా కూడా ఉంటుంది థ్రెడ్. ఫస్ట్ చూపిస్తాను. ఈ చివరిని ముడి పెట్టుకోవాలండి. దారం చివరిని ముడి పెట్టుకొని ఇలా 3 టైమ్స్ వేయాలి. నెక్స్ట్ ఇగో ఇలా ఉంది కదా, ఈ ఊక్స్ కిందనే ఇలా సూది ఇలా పెట్టేసి ఇవండి ఇటు చూడండి. ఇది ఉంది కదా, ఇలా సూది వైపు నుంచి వేయాలి. మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా సేమ్ ఇంతే. ఈ థ్రెడ్ ఇలా తీసి ఇలా వేయాలి. 3 టైమ్స్ వేసుకుంటే థిక్గా ఉండి మనకు ఊక్స్ లూజ్ అవ్వకన్నా మన కస్టమర్లు కూడా నీట్గా ఉంది అని వర్క్ ఇస్తారండి బ్లౌజ్లో. దీనికి కూడా 3 టైమ్స్ ఇలా అనేసి 4th టైము 1 2 ఇలా అనేసి లాగేస్తే చూడండి ఎలా వచ్చింది, థిక్గా ఉంది కదా. ఇదండి ఇప్పుడు కాజా వేస్తాను. ఇలాగా ఒక 3 టైమ్స్ వేయాలండి. ఇది 4 పొరలు దారం కదా, ఇంకా థిక్గా ఉంటుంది. ఈ థ్రెడ్ అనేది తెక్కని ఉంటుంది ఊక్స్కి ఎప్పుడైనా. తక్కువ కాస్ట్ అనుకోండి, కొన్ని రోజులు వాడిసి పడేస్తాం. అదే వేలు కొద్ది మగ్గం వర్క్ చేయించేసి ఆ బ్లౌజులకి ఇలా తక్కువగా అదే 3 టైమ్స్ 2 టైమ్స్ ఇలా వేసిస్తే తొందరగా ఈ థ్రెడ్ అనేది కాజా అనేది ఊడిపోయిద్దండి. అందుకోసమే ఎక్కువ కాస్ట్ లైన్ బ్లౌజులకైనా నార్మల్ బ్లౌజులకైనా ఇలా థిక్గా వేసుకుంటే ఇంకా సెకండ్ టైము మనకి క్లయింట్స్ ఇస్తారండి. అలా టైలింగ్ చేస్తూ నాకు కూడా చిన్న సైట్ వచ్చేసిందండి. ఇదే పైగా నైట్ టైం వేస్తున్నాను. ఈ రోజంతా ఖాళీ లేదు. అంతే. మళ్ళీ బ్యాక్ తిప్పి ఒకసారి ఇలా అని 2 టైమ్స్ ఇలా తిప్పుకుంటే అంతేనండి. చాలా ఈజీ అనిపిస్తుంది. ఇలా నేను చెప్పే విధానంలో కానీ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది కాజా కూడా.